I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language. This is the 13th Sabbath School lesson study in Telugu language. This is one of the South Indian languages. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 13వ సబ్బాతు బడి పాఠం, అనగా ఈ యొక్క త్రిమాసానికి, కొంతమంది త్రైమాసికం అంటున్నారు, త్రిమాసం అంటున్నారు, ఏదైనా ఒకటే, ఇంగ్లీష్లో క్వార్టర్ అంటున్నాం. కనుక ఈ యొక్క త్రిమాసానికి ఇది ఆఖరు పాఠం. మనకి వచ్చే వారానికి మరలా మనకి క్రొత్త పాఠాలు కొత్త అంశంతో మనకి అందుబాటులోకి వస్తాయి. కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క వేసవకాలం అంతా కూడా, అనగా ఈ రెండవ త్రిమాసం, ఈ రెండవ త్రైమాసికంలో ఏప్రిల్, మే, జూన్, ఏప్రిల్, మే మంచి వేసవకాలం అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి మనల్ని అందరినీ కాచి కాపాడారు. అనేక ప్రాంతాల్లో వర్షాలు వచ్చాయి. మీలో అనేక మందిని మేము ఉద్యోగ సభల ద్వారా అనేక చోట్ల మిమ్మల్ని కలుసుకునే అవకాశం కూడా ప్రభు ఇచ్చారు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మేము 40 దినాలు దాదాపుగా ఇక్కడ లేకపోయినప్పటికీ, మేము ఎక్కడుంటే అక్కడ, ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో రికార్డింగ్ చేసి, కొన్ని గ్రామాల్లో సరైన ఈ యొక్క సిగ్నల్ లేకపోయినప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ పాఠాలన్నీ కూడా రికార్డ్ చేసి మరలా మీకు యూట్యూబ్లో పెట్టే అవకాశాన్ని ప్రభు ఇచ్చారు. కనుక ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి వచ్చే త్రిమాసంలో, అనగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మనము నిర్గమాకాండం గ్రంథాన్ని మనం ధ్యానించబోతున్నాం. అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకోబోతున్నాం. దేవుని యొక్క వాగ్దాన భూమికి ఏ రీతిగా వారు ఆ దినాల్లో వెళ్ళారు, ఎన్ని సవాళ్ళు వచ్చాయి, మనం కూడా ఆ యొక్క పరలోకపు కానానికి అతి సమీపంలో ఉన్నాం. కనుక ఆ విషయాలు వచ్చే వారం నుంచి నిర్గమాకాండం ఆ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. మీరు ప్రార్థించి ఆ రాబోయే పాఠాలను కూడా మీరు క్రమంగా వీక్షించవలసిందిగా కోరుతున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనకి ఇదివరకు సహకరించిన 2 యవన బిడ్డలు, రోహిత్ మరియు మోజెస్ అలెగ్జాండర్, వారు పాస్టర్ గారు అయిపోయారు. కనుక ఇక్కడ మనకి ప్రస్తుతం జీవన్ మనకి ఎంతో సహకరిస్తున్నాడు. మనకి శ్యామ కూడా వస్తున్నాడు సహకరించడానికి. అదే రీతిగా మా అల్లుడి గారు జేసుదాస్ గారు కూడా మనకి ఎంతో సహకరించి ఈ పాఠాలని మీ అందరికీ అందించడానికి మా శాయశక్తుల ప్రయత్నం మేము చేస్తున్నాం. వీలైనంత వరకు త్వరగా పెట్టడానికి, వీలైనంత వరకు ముందుగానే ఈ యొక్క వీడియోను అప్లోడ్ చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 13వ పాఠాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ వేసవి కాలంలో ఈ త్రిమాసం అంతా మాకు సహాయం చేశారు. వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామానికి మహిమ ఘనత తెస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని మీరు సజీవ లెక్కలో ఉంచారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఆఖరు పాఠం ఈ యొక్క త్రిమాసంలో చదువుతున్నాం. ప్రభువా, మీ కృపను మాతో ఉంచవలసిందని, మీరే మాతో మాట్లాడమని, మీ ప్రత్యేకమైన కృపాస అనేది మాతో ఉంచమని మాకు సహకరిస్తున్న యవన బిడ్డలను ఆశీర్వదించండి. నీ మహిమ కొరకు, నీ కృప కొరకు మమ్మల్ని కూడా నీ ఆత్మతో నింపి నడిపించవలసిందని, వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరినీ, వారి కుటుంబాలని ఆశీర్వదించండి. ఇతరులకు కూడా అనేక మంది ఈ యొక్క వీడియోని పరిచయం చేస్తున్నారు. ప్రభువా, ఈ లింక్ను వారు షేర్ చేస్తున్నారు. వారిని కూడా ప్రత్యేకంగా దీవించండి. నీ మహిమ కొరకు మమ్మల్ని నిలబెట్టమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఇంగ్లీష్లో ఇమేజెస్ ఆఫ్ ద ఎండ్, ఇమేజెస్ ఆఫ్ ద ఎండ్ అని చెప్పారు. దీన్ని మన యొక్క భాషలో నేను కడవరి కాలపు సాదృశ్యాలు, కడవరి కాలపు సాదృశ్యాలు అని తర్జుమా చేస్తున్నాను. ఈ యొక్క ఆఖరి పాఠంలో మనం యోనా గురించి, ప్రవక్త అయిన యోనా గారి గురించి, అదే రీతిగా బబులోను యొక్క పతనం గురించి, అదే రీతిగా కోరేషు రాజు గురించి, వీరు వారి యొక్క విషయాలు పాత నిబంధనలు చెప్పబడినవి ఏ రీతిగా ఈ కడవరి కాలానికి ఇవి
సూచనగా ఉన్నవో, ఈ కడవరి కాలానికి ఏ విధంగా ఇవి అనుసంధానమై ఉన్నావో అనే విషయాలు కూడా మనం నేర్చుకోబోతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకి ఇవ్వబడిన మూలవాక్యం, దీన్ని కంఠత వాక్యం అంటున్నాం కదా, యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. వచ్చిన వారు ఎవరైనా సరే చదివి వినిపించవలసిందిగా యవనస్తులను కోరుతున్నాను. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవాయందు నేను భయభక్తులు గల వాడినై ఉన్నాను. థ్యాంక్ యూ బాబు. చదివిన యవనస్తులు మీరందరూ కూడా గుర్తించేమంటారు? జీవన్ ఇక్కడ 3వ సంవత్సరం చదువుతున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరంలో ప్రవేశించారు. దేవుని యొక్క పరిచర్య కొరకు పాస్టర్ కావాలని, కనుక ఈ యొక్క యవనస్తుని కొరకు ప్రార్థించండి. మనకి ఇవ్వబడిన ఈ యొక్క పాఠ్యాంశంలో కడవరి కాలమును గురించిన సాదృశ్యం, కడవరి కాలపు సాదృశ్యం. ఏంటి కడవరి కాలపు సాదృశ్యం? మొదటగా యోనా గారి గురించి, మొదట యోనా ప్రవక్త గురించి మనం నేర్చుకోబోతున్నాం. యోనా ప్రవక్త గురించి దాదాపుగా మన అందరికీ కూడా అనేక విషయాలు తెలుసు. ఆ యోనా ప్రవక్తని దేవుడు పిలిచారు. పిలిచి నేను చూపించే ఆ దేశానికి వెళ్ళమన్నారు. ఏ దేశానికి వెళ్ళమన్నారు? ముఖ్యంగా ఆ నినివే నగరానికి వెళ్ళమన్నారు. దేవుడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలో చెప్పారు, ఏ వర్తమానం చెప్పాలో కూడా అది కూడా చెప్పారు. దానికి యోనా ఒప్పుకున్నాడు. ఒప్పుకొని వాళ్ళ యొక్క గ్రామం, వారి యొక్క గ్రామం గాత్ హేఫర్ నుంచి ఆయన ఎక్కడికి ప్రయాణం చేసుకొచ్చాడు? యోప్పాకి వెళ్ళాడు. కారణం యోప్పాకి ఎందుకు వెళ్ళాలంటే, యోప్పాలోనే ఉన్నది ఆ దినాల్లో ఇజ్రాయెల్ దేశంలో ఉన్న నౌకాశ్రయం. ఏదైనా విదేశాలు వెళ్ళాలంటే ఆ దినాల్లో నౌక తప్ప, అనగా ఓడ తప్ప వేరే మార్గం లేదు, సముద్రం దాటి వెళ్ళాల. అది మధ్యధార సముద్రం, ఇజ్రాయెల్ దేశం ప్రక్కనే ఉన్నది ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా. చాలామంది బైబిల్ పండితులు అనేది ఏంటంటే, యోనా గారు నజరేతుకు దగ్గరలో ఉన్న గ్రామం అని బైబిల్ పండితులు అంటున్నారు. ఆయన ఒప్పుకున్నాడు వెళ్తానని. ముందుగానే ప్రభువా నేను వెళ్ళలేను, నాకు భయం వేస్తుంది, ఆ ప్రజలు దుర్మార్గులు, నేను వెళ్ళను అని ఏ విధమైన సాకు చెప్పలేదు, వెళ్తానన్నాడు. మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా. అది ఇశ్రాయేలు దేశం నుంచి నినివే వెళ్ళాలంటే, నినివే నగరానికి ఆ దినాల్లో సముద్ర మార్గం ఆ దినాల్లో కానీ ఈ దినాల్లో కానీ లేదు. అది భూమార్గం గుండానే వెళ్ళాల. అనగా ఇజ్రాయేల్ దేశం దాటిన తర్వాత ఈనాటి ఆ యొక్క దేశాలను మనం గమనించినట్లయితే, ఇజ్రాయేల్ దేశం దాటుకొని చిన్న దేశం అయిన యోర్దాను దేశం, దాని తర్వాత సిరియా దేశం, తర్వాత ఇరాక్, ఆ ఇరాక్లోనే ఉన్నది నినివే నగరం. ఈ విధంగా వెళ్ళాల. ఇది ఆ దినాల్లో ఒక దినంలో వెళ్ళే ప్రయాణం కాదు, కనీసం 550 మైళ్ళు ఉంటుందని చెప్తున్నారు బైబిల్ పండితులు. అయితే యోనా చేసిన ప్రయత్నం ఏంటంటే, ఆ భూమార్గం గుండా వెళ్లకుండా ఆయన ఓడల రేవుకు వెళ్ళిపోయాడు. యోప్ప 2012 సంవత్సరంలో ఈ యోప్ప నౌకాశ్రయాన్ని కూడా దర్శించే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చారు. ఆనాడు ఈనాడు కూడా ఇది మంచి ఓడల కేంద్రం. మనకి విశాఖపట్నం లేకపోయినట్లయితే కాకినాడ ఎలా ఉన్నావో అలాగా ఓడల రేవు అనమాట. మరి దేవుడు నినివే వెళ్ళమంటే ఈయన ఈ యొక్క యోప్పాకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోవాలని ఆయన ముందుగానే నిర్ణయం చేసేసుకున్నాడు. నేను నినివేకి వెళ్ళను, నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. ఇక్కడే ఉన్నట్లయితే ఈ ఇశ్రాయేల్ దేశంలో దేవుడు మరలా నన్ను పిలుస్తారేమో, దర్శనంలోనో ఒక కలలోనో. ఇక్కడి నుంచి అన్యుల దేశం వెళ్ళిపోతే ఒకవేళ అక్కడ నాకు బాగుంటుందేమో అనుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలని, తర్షీషుకు వెళ్ళే ఆ ఓడ ఎక్కడుందో, అనగా ఈ ఓడల రేవులో రకరకాల ప్రాంతాలకు వెళ్ళే ఓడలు వస్తాయి. ఈయన తర్షీషు వెళ్ళే ఓడకి టికెట్ కొనుక్కున్నాడు. తర్షీషు ఎందుకు వెళ్ళాలా?
అని చూసినట్లయితే ఆ దినాల్లో తర్షీషు బంగారానికి, వెండికి, రకరకాల లోహాలకి పెద్ద ప్రసిద్ధి. అనగా అక్కడ బంగారు గనులు ఉన్నాయి, బంగారం చాలా చౌకగా వస్తుంది. కనుక అనేక మంది వ్యాపారస్తులు ఆ దినాల్లో తర్షీషు వెళ్ళి అక్కడ ఈ బంగారం చౌకగా దొరుకుతుంది కనుక దాన్ని తెచ్చుకుని వాళ్ళ ప్రాంతంలో, వాళ్ళ దేశంలో దాన్ని అమ్ముకుని వారు ఎంతో అభివృద్ధి చెందేవారు. కనుక యోనా కూడా అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఉదాహరణకు దేవుని వద్ద నుంచి పారిపోవాలనుకుంటే అక్కడి నుంచి ఏదో రోమా పట్టణానికో, లేకపోతే ఆ స్పెయిన్ దేశానికో, లేకపోతే ఈ చైనాకో, లేకపోతే మన భారతదేశానికో రకరకాలుగా ఎక్కడో ఒక చోటకు వెళ్ళిపోవచ్చు దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోవాలనుకుంటే. అయితే శారీరకంగా మనం దూరంగా వెళ్ళిపోయినప్పటికీ దేవుని తప్పించుకోగలమా? దేవుడు లేని ప్రాంతం ఎక్కడుంటుంది? అనగా మనము ఈ లోకంలో ఎక్కడ కూడా దేవుని నుండి దాక్కొనలేము. ఈ విశ్వంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుని నుంచి మనం దాక్కొనలేము. ఆ విషయాన్ని మనకి కీర్తన 139 మీకు సమయం ఉన్నప్పుడు 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చదవండి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయినట్లయితే మీరు అక్కడ ఉంటారు, నేను సముద్రం అడుగుకి వెళ్ళిపోయినట్లయితే మీరు అక్కడ ఉన్నారు, నేను తూర్పుకు వెళ్తే మీరు అక్కడ ఉంటారు, నేను పడమరకు వెళ్ళినట్లయితే అక్కడ ఉంటారు. అంటే దేవుడు లేని ప్రాంతం విశ్వంలో లేదు ఎక్కడ కూడా. ఆయన ఎక్కడైనా సరే ఆయన ఉంటారు. కానీ యోనా అనుకున్నది ఏంటంటే, నేను ఈ అన్యుల ప్రాంతం తర్షీషుకి వెళ్ళిపోతే ఇక నన్ను దేవుడు చూడలేడేమో అనుకుని ఉండొచ్చు బహుశా. కారణం ఏదైనప్పటికీ ఆ బంగారం ఎంతో ఆయన్ని ఆకర్షించేసింది. ఈ విషయాలు మనం యెషయా గ్రంథం 60వ అధ్యాయం మీరు మొదటి 10 వచనాలు, ప్రాముఖ్యంగా 9-10 వచనాలు చదివినట్లయితే తర్షీషు నుంచి బంగారం తీసుకొని ఓడలు వస్తున్నాయి, బంగారం తీసుకొస్తారని చెప్పబడ్డది. అదే రీతిగా 2వ దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 21వ వచనాన్ని గమనించినట్లయితే దానిలో కూడా సొలొమోను రాజు గారు వారి యొక్క చుట్టుపక్కల ఉన్న రాజులతో కలిసి ఆ యొక్క ఓడల్లో వెళ్ళి తర్షీషులో ఉన్న ఆ మేలిమైన బంగారం, అనగా మేలిమైన బంగారం ఆ దినాల్లో తర్షీషులో దొరికేది అనమాట. తర్షీషు బంగారం అంటే దానికి చాలా పలుకుబడి, దానికి చాలా ప్రసిద్ధి అన్నమాట. కనుక యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయాన్ని కూడా సమయం ఉన్నప్పుడు మీరు చదివినట్లయితే రకరకాల లోహాలు కూడా అక్కడ దొరికేవి. ఎక్కడ? తర్షీషులో. కనుకనే యోనా ఆయనకి ఈ యొక్క బంగారం పిచ్చి పెట్టేసింది, డబ్బు పిచ్చి పెట్టేసింది. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం కూడా నేర్చుకోవాలా. మనం కూడా ఆ డబ్బు కొరకు, బంగారం కొరకు, ఆస్తుల కొరకు, ఆ పదవుల కొరకు, వాటి కొరకే ప్రాకులాడుతున్నామా? లేకపోయినట్లయితే ఆధ్యాత్మికంగా సిద్ధపడుచు 2వ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నామా? ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో మనుషులు చేసినది ఏదైనా సరే, బంగారం అయినా, వెండి అయినా, ప్లాటినం అయినా, ఇంక రకరకాల లోహాలైనా సరే, అవన్నీ కూడా ఈ లోకంలోనే గతించిపోతాయి, కరిగిపోతాయి. కారణం 2వ పేతురు 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ లోకంలో ఉన్న సమస్తం కూడా మిక్కిటమైన వేండ్రముతో లయమైపోవును అని చెప్పబడ్డాది. కనుక వీటి మీద మన దృష్టిని పెట్టకుండా ప్రభువు మీద, ఆయన రాకడ కొరకు, ఆయన నిత్యరాజ్యం కొరకు మనం ప్రాకులాడదాం. అప్పుడు యోనా ఈ ఓడెక్కిన తర్వాత దేవుడు ఒక పెద్ద పాఠాన్ని నేర్పించడానికి, దేవుడు ఒక పెద్ద ఆధ్యాత్మిక పాఠం నేర్పించడానికి తుఫాన్ రప్పించారు. మనందరికీ తెలిసి ఏం జరిగిందో. సమయం ఉన్నప్పుడు మీరు యోనా గ్రంథం 1వ అధ్యాయం చదవండి ప్రార్థనాపూర్వకంగా. ఆ తుఫాను వలన దానిలో ప్రయాణిస్తున్న వారందరూ కూడా వ్యాపారస్తులే, రకరకాల సరుకులు తీసుకెళ్తున్నారు. కారణం ఆ రోజుల్లో వస్తు మార్పిడి ఉండేది. ఇంగ్లీష్లో బార్టర్ సిస్టమ్ అంటాం. అంటే ఏదైనా ఒక వస్తువు ఇచ్చి దానికి బదులుగా వారు ఆ బంగారం ఇస్తారనమాట. ఆ బంగారం తీసుకోవటానికి రకరకాల వస్తువులు, బహుశా నేను అనుకునేది, నా ఊహ, చిన్నపిల్లలకి ఆడుకోవటానికి కొన్ని ఆట వస్తువులు,
రకరకాల చక్కని వస్త్రాలు, లేకపోతే రకరకాలుగా వారి ఇంట్లో పెట్టుకోవటానికి చక్కగా రకరకాల ఆ యొక్క బొమ్మలు, ఈ రోజుల్లో మనం డెకరేషన్కి అంటున్నాం కదా, అలాంటి సంబంధించినవి ఏవైనా సరే, మేబీ కొంతమంది ఒకవేళ కొన్ని రకాల తినుబండారాలు కూడా తినేవి తీసుకువెళ్తూనే ఉండొచ్చు. కారణం అవి ఇచ్చి అక్కడ ఉన్న వారికి వాటి ద్వారా బంగారం తీసుకోవటానికి. కారణం వస్తు మార్పిడి కదా, మీరు ఒకటి ఇస్తే దానికి బదులుగా వారు ఇస్తారు బంగారం. ఈ రకంగా వారు వెళ్తున్న వారందరూ కూడా వారి యొక్క పెట్టెల నిండా, వారు పెట్టుకెళ్తున్న బ్యాగుల నిండా రకరకాల సరుకులు ఉన్నాయి. ఓడంతా కూడా బరువుగా ఉంది, రకరకాల సరుకులతో వెళ్తున్నారు. అప్పుడు ఎప్పుడైతే తుఫాను వచ్చిందో, తుఫానులో ఓడ అటు ఇటు కొట్టుకుపోతుంటే ఓడ మునిగిపోయే ప్రమాదం వచ్చేసింది, ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు మరి ప్రాణమే పోతుంటే ఇక బంగారం దేనికి ఉపయోగపడుతుంది, డబ్బు దేనికి ఉపయోగపడుతుంది? కనుక ఆ యొక్క వ్యాపారులందరూ కూడా ఆలోచించింది ఏంటంటే, మన ప్రాణాలతో మనం బ్రతికి బయటపడితే సరిపోతుంది. కనుక వారు పట్టుకెళ్తున్న ఆ విలువైన సరుకులు, ఎంతో ఖరీదైన సరుకులు, ఎంతో ఎక్కువ మొత్తంలో తీసుకువెళ్తున్నారు. వాటన్నిటికీ తిరిగి వారు బదులుగా బంగారం తెచ్చేసుకుందామని ఎంతో ఆశతో అవన్నీ కూడా ఓడ నాయకుడు చెప్పాడు. ఓడ చాలా బరువుగా ఉంది, మునిగిపోయేలాగా ఉంది, మన ప్రాణాలకి ముప్పు వచ్చేసిందంటే వారు వారి సొంత చేతులతోనే ఈ యొక్క ఖరీదైన ఎంతో చక్కని సరుకులు తీసుకెళ్తున్నారు కదా, వస్తు మార్పిడి బంగారం తెచ్చుకుందామని, అవన్నీ వారి చేతులతోనే సముద్రంలో పడేసేయవలసి వచ్చింది. చాలాసార్లు మనకు నచ్చిన సరుకులు మన చేతితో పడేయటానికి ప్రాణం ఒప్పదు మనకి, అయితే చేసేది లేదు. అప్పుడు వారందరూ కూడా అలా చేసి వారి వారి దేవుళ్ళకు దేవతలకి ప్రార్థనలు చేసుకుంటున్నారు. అప్పుడు ఓడ నాయకుడు ఓడంతా పైనుంచి కింద వరకు కలయి తిరుగుతున్నాడు, ఎక్కడైనా ఒకవేళ ఓడకైనా రంధ్రం పడి నీళ్ళు వచ్చేస్తున్నాయేమని చూడటానికి. అప్పుడు ఓడ అడుగు భాగంలో చక్కగా దుప్పటి కప్పుకొని హాయిగా గుర్రు పట్టి నిద్రపోతున్నాడు ఒక వ్యక్తి. వెంటనే ఆ యొక్క అన్యుడైన ఓడ నావికుడు వచ్చి, ఓ నిద్రపోతా, జరుగుతున్నది ఏంటి చూడలేదా నువ్వు? లే, ఇప్పటికైనా సరే మీ దేవుడికి ప్రార్థించుకో, కనీసం మీ దేవుడు ఒకవేళ నీ ప్రార్థన విని ఈ తుఫాను తగ్గిస్తారేమో అనగానే లేచాడు, జరుగుతున్నది గమనించాడు. పెద్ద తుఫాను వచ్చేసింది. వెంటనే ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే, నా నిమిత్తమే ఈ యొక్క పెద్ద తుఫాను వచ్చేసిందని గుర్తించాడు. కానీ చెప్పట్లేదు ఎవరికి కూడా. వారందరూ కూడా ఒకరినొకరు అనుకుంటున్నారు, దీనిలో ఎవరో ఒక ఘోరమైన తప్పు చేసిన వ్యక్తి ఎవరు ఉండుంటారు, ఘోర పాపి ఎవరు ఉండుంటారు. ఆ యొక్క వ్యక్తి గురించే ఈ ఓడలో హఠాత్తుగా మనం బయలుదేరినప్పుడు ఏ విధమైన మబ్బులు లేవు, వాతావరణం చక్కగా ఉంది, హఠాత్తుగా ఎందుకు వచ్చేసింది ఈ యొక్క తుఫాను? ఎవరో చాలా దుర్మార్గుడు ఉండుంటాడు. కనుక మనందరం కూడా చీటీలు వేద్దాం, ఇంగ్లీష్లో కాస్టింగ్ లాట్ అంటారు, దానిలో తెలిసిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తిని ఏం చేయాలో మనం ఆలోచిద్దామని చీటీలు వేశారు. చీటీలు వేస్తే ఆ చీటీల్లో ఈ యోనా పేరే వచ్చింది. అప్పుడు అడిగారు, అంతకుముందు వరకు దీనికి ఎవరు కారకులు, నువ్వే అని ఒకరినొకరు నిందించుకోలేదు. చీటీ ఆయన పేరు వచ్చిన తర్వాత అప్పుడు అడిగారు, మీరెవరు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నీ యొక్క వివరాలు ఏంటి అని ఆయన్ని అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పారు? యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో కంఠత వాక్యం మనం చదివాం, ఆ మూల వాక్యం. దానిలో ఏం చెప్పాడు ఆయన? నేను హిబ్రీయుడును, అంటే హిబ్రూ భాష వాడిని, అంటే యూదుని నేను, లేకపోతే ఇశ్రాయేలీలు అంటున్నాం మేము. ఇశ్రాయేల్ అంటున్నారు వారిని, హిబ్రీయులు అన్నా అంటే వారి భాష హిబ్రూ భాష కనుక హిబ్రీయులు అన్నారు, లేకపోతే యూదులు. లేకపోయినట్లయితే మన కాలంలో వారిని యూదులు అంటున్నాం, ఎక్కువగా ఆ కాలంలో ఇశ్రాయేలీలు అనేవారు. అప్పుడు ఏం చెప్పాడు? నేను యెహోవా దేవునికి భయపడుతున్నాను, అంటే యెహోవా దేవుని పూజిస్తాను, నేను యెహోవా దేవుని పూజించేవాడిని. తర్వాత ఈ యొక్క భూమిని, ఈ సముద్రాన్ని, ఇవన్నిటిని కూడా ఎవరైతే సృష్టించారో ఆయననే నేను పూజిస్తాను, ఆయనకే భయపడతాను అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ విషయాలు ఆయన చెప్పాడో అంతవరకు వారికి తెలియదు ఆ విషయం. వారికి చాలా భయం వేసేసింది, ఆశ్చర్యం అయిపోయింది. అయితే ప్రియ సోదరులారా, చూడండి, యోనా గారు
ఇష్టం లేకుండానే వెళ్ళాడు. ఆయన దేవుని చెప్పిన చోటకు వెళ్ళలేదు, ఆయన ఇష్టం వచ్చిన చోటకు వెళ్తున్నాడు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. అనేక సందర్భాల్లో మనం ఇష్టం లేని చోటకు వెళ్తున్నాం, ఇష్టం లేని పనుల్లో ఆ యొక్క ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాం, ఇష్టం లేని వివాహ సంబంధాలు చేసుకుంటున్నారు కొన్ని సందర్భాల్లో. అది చాలా ముప్పు తెచ్చిపెడుతుంది. లేకపోయినట్లయితే ఇష్టం లేని పనులు చేస్తున్నారు చాలాసార్లు. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా అలాగా ఇష్టం లేని వాటిని చేస్తున్నావా? అది చాలా ప్రమాదం. ఈయన ఇష్టం లేకుండానే పోనీ చెప్పొచ్చు కదా దేవునికి, నేను వెళ్ళను ప్రభువా, ఇంకెవరినైనా పంపించండి అని చెప్పొచ్చు. అలా చెప్పలేదు. దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, కానీ ఇష్టం లేకుండా చేస్తున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఆ రీతిగా తోటి సేవకులారా, ఇష్టం లేకుండానే ఇక గత్యంతరం లేదు కనుక, ఏ మార్గం లేదు కనుక, ఏ ఉద్యోగం లేదు కనుక ఆ సేవ చేస్తున్నావా? నువ్వు ఒక సేవకుడిగా నీకు ఇష్టం లేదు, ఏదో చేయాలనుకున్నావు, అది జరగలేదు, ఇది చేస్తున్నావా? అలా చేసినట్లయితే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. మీకు సమయం ఉన్నప్పుడు ఈ యోనా గ్రంథాన్ని అనేక మార్లు మీరు చదివే ఉంటారు. మరలా కాస్త సమయం తీసుకుని యోనా గ్రంథం అంతా చదివి చూడండి. ఈ యొక్క వారంలో ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు మనకు చెప్పబడ్డవి. అప్పుడు ఎప్పుడైతే ఆ చీటీ ఆయన పేరు వచ్చిందో అప్పుడు అన్నారు, మరి మేమేం చేయాలా నిన్ను అని అడిగారు. ఆయన ఒప్పుకున్నాడు కదా. ఏమని? ఈ యొక్క తుఫాన్ అంతా కూడా నా నిమిత్తమే వచ్చిందన్నాడు. ఒక ఆధ్యాత్మిక విషయాన్ని కూడా నేర్చుకోవాలి. ఆ యొక్క వాడంతట్లో కూడా దేవుని నమ్మినవాడు, నిజ దేవుని నమ్మినవాడు, 10 ఆజ్ఞలు తెలిసినవాడు ఒక్కడే, ఆయనే యోనా. ఆయన ఏం చేస్తున్నాడు? చక్కగా గాఢ నిద్ర పట్టి, చక్కగా గుర్రు పట్టి నిద్రపోతున్నాడు. నిజ దేవుని తెలియని వారు, 10 ఆజ్ఞలు తెలియని వారు మాత్రం వారు దేవుళ్ళకు దేవతలకు పూజించుకుంటున్నారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ప్రియ సోదరి సోదరుడా, నీ ఉంటున్న గ్రామంలో, నీ ఉంటున్న వీధిలో నీవే నిజ దేవుని తెలుసుకున్నవాడు, వాక్యం తెలిసినవాడు, 10 ఆజ్ఞలు తెలిసినవాడు, నీవు నీ కుటుంబం. మరి ఇతరులకు ఆదర్శంగా జీవిస్తున్నారా? ఇతరులకు మీరు రక్షణకరంగా మాదిరికరంగా జీవిస్తున్నారా? లేకపోయినట్లయితే ఆధ్యాత్మికంగా నిద్రపోతున్నారా? తక్కిన వారు నిజ దేవుడు వారికి ఎవరో తెలియకపోయినప్పటికీ వారికి తెలిసిన ఆ యొక్క అన్ని దేవుళ్ళని దేవతల్ని ఉదయాన్నే లేచి వారు పూజలు చేస్తున్నారు. మనం ఎప్పుడు లేస్తున్నాం? నిజ దేవుని తెలిసిన మనము ఆ యొక్క సమాజానికి, ఆ గ్రామానికి, ఆ వీధికి ఒక సాదృశ్యంగా, వారందరూ కూడా ఆధ్యాత్మికంగా, రక్షణకరంగా, దీవెనకరంగా జీవిస్తున్నామా? లేకపోయినట్లయితే అలాంటి అన్యులే ప్రార్థనలు పూజలు చేసుకుంటున్నారు వారు దేవుళ్ళకి, దేవతలకి. నిజ దేవుని తెలిసిన మనం, వాక్యం తెలిసిన మనం, 10 ఆజ్ఞలు తెలిసిన మనం వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా రకరకాల లోక సంబంధమైన విషయాలకే మనం ప్రాధాన్యత ఇస్తూ వాటిలోనే మునిగి తేలుతున్నామా? ప్రియ సోదరి సోదరుడా, కారణం చుట్టూ చూడండి, జరుగుతున్న భయంకరమైన విషయాలు, ఈ యుద్ధాలు, భయంకరమైన సంఘటనలు, ఇవన్నీ కూడా ప్రభు రాకడ గురించి తెలియజేస్తున్నాయి మనకి. కానీ మనం మాత్రం దేవునికి దగ్గరగా జీవించకుండా ఎప్పటి వలే మన యొక్క జీవితాల్లో మార్పు రావటం లేదు. అలాంటి పరిస్థితిలో మనం జీవిస్తున్నామా? ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గుర్తించాలా. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నారు, మత్తయి సువార్త 12:38-42 వరకు యోనాను గురించి ప్రస్తావిస్తూ, యోనా ఏ రీతిగా చేప కడుపులో 3 దినాలు ఉన్నారో అదే రీతిగా మనుష్య కుమారుడు అనగా యేసుప్రభు వారు ఇక భూమిలో 3 దినాలు ఉంటారని చెప్పబడ్డది. ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. యూదులు ఎప్పుడైనా సరే ఒక దినం అని చెప్పినట్లయితే వారు ఒక దినం అని చెప్పరు. ఏమని చెప్తారు? ఒక రాత్రి, ఒక పగలు, నైట్ అండ్ డే అని చెప్తారు. అంటే వారికి ఒక దినం అని చెప్పడానికి మనం ఏమంటాం? ఒక దినం అని వేస్తున్నాం, లేకపోతే ఇంగ్లీష్లో డే అంటున్నాం. వారు మాత్రం ఎప్పుడు చెప్పినప్పటికీ రాత్రి, పగలు. అలాగే 3 రాత్రులు, పగళ్ళు, 3 రాత్రులు, 3 పగలు అనగా 3 దినాలు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అయితే యోనా చేప కడుపులో ఉన్నాడు, యేసు ప్రభువు ఇక సమాధిలో ఉన్నారు. చూచారా ఏ విధమైన పోలికలు ఉన్నాయో యేసు ప్రభువుకి, యోనాకు కూడా. అయితే యోనా ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు ఎక్కడికి వెళ్ళమన్నారు? నినివే చాలా ఘోరమైన
దుర్మార్గతతో నిండిపోయిన నగరం. అలాగే యేసుప్రభు వారు ఎక్కడికి వచ్చారు? పాపంతో నిండిపోయిన పాపులు ఉన్న ఈ పాపలోకానికి వచ్చారు. ఆయన స్వజనులే ఆయన్ని సిలువేయించేశారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటి భయంకరమైన పరిస్థితి వచ్చేసిందో ఈ విషయాలు మనం గమనించాలా. యోనా అన్నాడు, ఈ సముద్రాన్ని భూమిని ఎవరైతే సృష్టించారో ఆయన్నే నేను పూజిస్తున్నానన్నాడు. ఇదే విషయాన్ని మనం మొదటి దూత వర్తమానంలో, ప్రకటన గ్రంథం 14:7 ఆఖరి భాగంలో మొదటి దూత వర్తమానం ఏమని చెప్పబడ్డది? ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను సృష్టించిన వానినే పూజించాలా. అనగా ఎవరిని పూజించాలి మనం ఈ లోకంలో? ఓడలో ఉన్నవారు అన్యులు కనుక వారికి తెలిసిన, వారికి నచ్చిన ఆ దేవుళ్ళని, దేవతల్ని, రకరకాల వారిలో కొంతమంది వారికి నచ్చిన ఇష్ట దేవుణ్ణి, ఏదో చిన్న విగ్రహాన్ని కూడా తీసుకువెళ్ళే ఉంటారు. వాటిని పూజించుకుంటున్నారు. అయితే మానవులుగా మనం పూజించవలసింది ఎవరిని? ఎవరైతే ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను సృష్టించారో ఆయన పూజించాలా. ఎవరు సృష్టించారు ఇవన్నీ కూడా? యేసు ప్రభు, ఆయనే కుమారుడు అంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:2 ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించాను అని చెప్పబడింది. వరల్డ్స్ అంటున్నాం, అది బహువచనం. అదే రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 కూడా మనకి విశ్వాసం ద్వారా మనం తెలుసుకుంటున్నది ఏమిటంటే, ఈ ప్రపంచములన్నీ కూడా, ప్రపంచం అంటే మనం జీవిస్తున్నది ఒక ప్రపంచం, ఇలాంటి లోకాలు, ఇలాంటి ప్రపంచాలు అనేకమైనవి ఉన్నవి ఈ విశ్వంలో. మన కంటికి కనిపించట్లేదు అవి ఈ విశ్వంలో ఉన్నవి. వాటన్నిటినీ కూడా సృష్టించిన వారు యేసు ప్రభు, ఆయన్నే కుమారుడు అంటున్నాం మనం. కనుక ప్రియ సోదరి సోదరుడా, మనము ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను సృష్టించిన వారిని పూజించాలా, ఆయన్నే ఆరాధించాలా. ఆయనే మన కొరకు ఈ లోకంలో మరణించారు, ఆయనే మరలా తిరిగి లేచారు, ఆయనే మనకు వాగ్దానం చేశారు, నన్ను నమ్ముకున్న వారికి నేను రక్షణ ఇస్తానని. యోహాను సువార్త 3:16 ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వారు నశింపక నిత్య జీవం పొందుతారని చెప్పబడ్డది యేసు ప్రభు. అయితే ఈ ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను సృష్టించిన వాడు, ఈ యొక్క ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను సృష్టించిన వారు ఏం చెప్పారు? ఆయన మనకి ఏ దినాన్ని పూజించమన్నారు? నిర్గమకాండం 20:8-11 వరకు ఉన్న వాక్య భాగంలో, 6 దినాల్లో నేను సృష్టించాను, 7వ దినాన్ని విశ్రమించాను, మీరు కూడా 6 దినాలు కష్టపడి పని చేయండి, 7వ దినాన్ని విశ్రమించండి అని చెప్పారు. కనుక ఆయన ఆరాధించవలసిన దినం 7వ దినం. ఇదే విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 4:10-11 కూడా గమనించండి. ఆయన సమస్తాన్ని 6 దినాల్లో సృష్టించి 7వ దినాన్ని విశ్రమించారు. కనుక ఆయన నమ్మేవారు కూడా, మనం కూడా 6 దినాలు కూడా కష్టపడి మన యొక్క ఇహలోకమైన పనులు, అది వ్యాపారమైన, వ్యవసాయమైన, ఉద్యోగమైనా చేసుకుని 7వ దినాన్న విశ్రమించి, అనగా ఆయన స్తుతించాలా, ఆయన ఆరాధించాలా. ఈ విషయాలు మనం గుర్తించాలా. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని బిడ్డలుగా ఈ కడవరి కాల చివరి దినాల్లో మనం జీవిస్తున్నాం. ఆయనకు మహిమకరమైన జీవితాలు, ఆయనకి నచ్చిన జీవితాలు మనకి కావాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ దినాన్ని ఆరాధించారు? ఆయన వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళారని లోకాసు వార్త 4:16 వాడుక చొప్పున విశ్రాంతి దినం అంటే దాన్నే సబ్బాతు దినం అని కూడా తర్జుమా చేస్తున్నారు, అనగా వారంలో 7వ దినం. కనుక ఆ దినాన్ని ఆరాధించాలా. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. ఎప్పుడైతే యోనా గారు ఈ విధంగా దేవుని దగ్గర నుంచి పారిపోవాలని ప్రయత్నించి ఆయన చీటీల ద్వారా పట్టుబడ్డారో, అప్పుడు వారు అడిగారు, తక్కిన వారందరూ కూడా, మమ్మల్ని ఏం చేయమంటారు ఈ యొక్క తుఫాను తగ్గాలంటే? ఆయన వెంటనే చెప్పిన జవాబు, కాస్త సమయం ఏమన్నా నాకు, మా దేవుడికి ప్రార్థించుకుంటాను, ఒకవేళ దేవుడు తగ్గిస్తారేమో ఈ యొక్క తుఫాన్ని అని ప్రార్థన అనలేదు. ఏమన్నాడు? నన్ను ఈ యొక్క సముద్రంలో వేసేస్తే అప్పుడు తగ్గిపోతుంది అన్నాడు. అయితే అన్యులైనప్పటికీ వారికి వెంటనే వేయటానికి మనసు రాలేదు, చేతులు రాలేదు. వేసేస్తే ఏమైపోతాడు? చనిపోతాడు సముద్రంలో. అయ్యో, ఈయనే కారకుడైనప్పటికీ మరి ఈయన ఎలాగ నిష్కారణంగా మన చేతులతో అలాగా సముద్రంలో వేసేసి చంపేద్దాం, అలాగ చంపడానికి మనసు ఒప్పలేదు వారికి.
చూచారు, అన్యులకు కూడా ఎంతో మంచి మనసు ఉన్నది పాపం వారికి. కానీ తప్పని పరిస్థితి. ఒకవేళ ఆయన చెప్పినట్లుగా సముద్రంలో వేయకపోయినట్లయితే ఆయన్ని వీరి ప్రాణం పోయేలాగా ఉంది. కనుక వారి ప్రాణాలు నిలుపుకోవటానికి వీరు చివరి సాహసం ఆయన సముద్రంలో వేసేశారు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. దేవుడే ఒక పెద్ద చేపను ఏర్పాటు చేశారు. ఆ చేప ఆయన మృంగివేసింది. 3 దినాల చేప కడుపులోనే ఉన్నాడు. ఆ చేపకు దేవుడు ఆజ్ఞాపించారు, నీవు తీసుకువెళ్ళి ఒడ్డున కక్కేయమని. ఆ చేప లోబడ్డాది దేవుని మాటకు. దేవుని స్వరూపంలో చేయబడిన నీవు నేను, ప్రియ సోదరి సోదరులారా, మనం దేవునికి లోబడుతున్నామా? ఆయన మాటకు లోబడుతున్నామా? నోవాహు కాలంలో ఆ యొక్క పక్షులు, జంతువులు, చాలాసార్లు మనం నోరు లేని జీవాలు అంటాం, అంటే వాటికి మాట లేదని. నోరు లేని జీవాలంటే అవన్నీ కూడా వాడి దగ్గరికి వచ్చేసాయి. దేవుని స్వరూపంలో చేయబడిన మానవుడు ఒక్కరు రాలేదు. నోవాహు కుటుంబం తప్ప ఇంకెవ్వరూ రాలేదు అక్కడికి. చూచారా పరిస్థితి ఎలాగొచ్చేసిందో? మనం కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నామా? ఈ కడవరి కాల చివరి దినాల్లో ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. అప్పుడు దేవుడు చెప్పినట్లుగానే ఆ చేప దేవుని మాటకు లోబడి తీసుకువెళ్ళి యోనా గారిని ఆ యొక్క ఆరిన నేలను కక్కేసింది. ఆరిన నేలను విడిచిపెట్టేసింది, కక్కేసింది. అప్పుడు ఆరిన నేల నుంచి మరలా ఆయన అక్కడి నుంచి ఆయన నినివే నగరానికి వెళ్ళారు. చాలామంది అనుకునేది ఆ చేప బహుశా ఆ నినివే పట్టణం వెలుపలే తీసుకొచ్చి కక్కేసిందేమో అనుకునేవారు కూడా ఉంటున్నారు. కానీ బైబిల్ పండితులు చెప్పేది, అంత పెద్ద చేప ఈ యొక్క చిన్న నదిలో రావటానికి అవకాశం లేదు. బహుశా ఎక్కడో ఆ సముద్ర ఒడ్డునే కక్కేసింది, ఒడ్డుకి తీసుకొచ్చి కక్కేసింది. అక్కడి నుంచి మరలా నడుచుకుని వచ్చి ఉంటారు ఆయన. ఎక్కడ విడిచిపెట్టేసింది ఆ చేప? ఏ యొక్క 6 నెలలలో ఎక్కడి నుంచి నడుచుకొచ్చాడో ఆ వివరాలు ఆయన చెప్పలేదు. ప్రభు త్వరగా వస్తున్నారు. రెండోసారి పరలోకం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా యోనా గారిని మనం కలుసుకుంటాం. కారణం ఆయన విశ్వాసగా చనిపోయారు కనుక కాస్త ఆయన దేవునికి లోబడకపోయినప్పటికీ తర్వాత ఆయన ఖచ్చితంగా దేవునికి లోబడి జీవించాడు. కనుకనే ఆయన్నే మనం తెలుసుకుందాం, ఎక్కడ మిమ్మల్ని చేప కక్కేసింది, అక్కడి నుంచి మరలా నినివేకి వెళ్ళటానికి ఎన్ని రోజులు పట్టింది మీకు అనే విషయాలు మనం తెలుసుకుంటాం. కానీ ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చెప్పిన వర్తమానం ఒకే వర్తమానం. ఏ వర్తమానం? కొన్ని మాటలు అంతే. ఆ యొక్క నినివే నగరం చాలా పెద్ద నగరం. ఆ దినాల్లో ప్రపంచం అంతట్లో ఉన్న నగరాలన్నింటిలో కూడా చాలా పెద్ద నగరం. యోనా గ్రంథం 4వ అధ్యాయం ప్రకారంగా 1,20,000 మంది నివసిస్తున్నారు ఆ దినాల్లో. ఈ దినాల్లో మనకు పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి. ఒక్కొక్క నగరంలో 1,00,00,000 మంది, 2 కోట్ల మంది, ఇంకా కాస్త ఎక్కువగానే నివసిస్తున్న పెద్ద నగరాలు ప్రపంచంలో అనేకమైనవి ఉన్నవి. కానీ ఆ దినాల్లో ఉన్న అన్నిటికంటే పెద్ద నగరం, ఎక్కువ మంది నివసించే నగరం నినివే నగరం. ఆ యొక్క నగరం 3 దినాల ప్రయాణం, అనగా ఆ యొక్క ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళటానికి, అనగా ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలు, అనగా పట్టణం వెలుపల కూడా కొంతమంది ఉండేవారు, పట్టణంలోనేమో ప్రాముఖ్యులు ఉండేవారు, రాజుగారు, మంత్రులు, ధనికులు ఇలాంటి వారు. అంటే నగరం అంటే చుట్టూ కూడా పెద్ద ప్రహారీ గోడ, దాన్ని మనం కోట గోడ అంటున్నాం, అలాంటిది ఉండేదన్నమాట. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే 3 దినాల ప్రయాణం, అంత పెద్దదే. ఆయన చెప్పిన వర్తమానం చాలా చిన్న వర్తమానమే. ఓ నినివే ప్రజలారా, ఈ నగరం అంతా కూడా 40 దినాల్లో దేవుడు నాశనం చేయబోతున్నాడని వర్తమానం చెప్పారు. ఆయన యొక్క ఉద్దేశంలో భయపడ్డాడు దేనికి వెళ్ళటానికి? నినివే వెళ్ళటానికి. కారణం నినివే అంతా కూడా దుర్మార్గులు జీవించేవారు. మీకు సమయం ఉన్నప్పుడు నహోము గ్రంథం 3వ అధ్యాయాన్ని చదవండి ప్రార్థనాపూర్వకంగా. నహోము చిన్న పుస్తకమే. 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క నినివే నగరం ఎవరికి ప్రసిద్ధి అంటే, అక్కడ దుర్మార్గత చేసేవారు, హత్యలు చేసేవారు, వేశ్యలు, దొంగలు, త్రాగుబోతులు, తర్వాత యొక్క చేతబడులు చేసేవారు, అనగా రకరకాల మంత్రతంత్రాలు చేసేవారు, ఇలాంటి వారికి ప్రసిద్ధి. అక్కడ శిక్షలు కూడా చాలా కఠినంగా ఉండేవట. చరిత్ర చెప్పేది ఏమిటంటే, ప్రతిరోజు కూడా ఎవరో ఒకరిని అక్కడ శిక్ష వేయటానికి, ఇటువంటి దారుణాలు చేసిన వారిని వారు వేసే శిక్ష ఏంటంటే, వారు బ్రతుకుండగానే వారి యొక్క చర్మాన్ని పదునైన చాకుతో కోసి
చర్మాన్ని ఒలిచేసేవారు అంట. అనగా చర్మాన్ని తీసేసేవారంట. అప్పుడప్పుడు బాగా కోపం వచ్చినప్పుడు మన భాషలో అంటూ ఉంటారు, మీ చర్మం ఒలిచేస్తాను, తోలు తీసేస్తాను అంటారు మనం. అంటే ఆ రీతిగా బ్రతుకుండగానే చర్మాన్ని తీసేస్తే, ఆ తోలు తీసేసినట్లయితే ఏమైపోతాడు ఆ వ్యక్తి? ఎంతో ఘోరమైన నొప్పితో బాధతో చనిపోతాడు. అలాంటి ఎప్పుడు కూడా రక్తము చిందిస్తున్న నగరం ఇది. కనుకనే నేను అక్కడికి వెళ్ళినట్లయితే వారు నన్ను కూడా ఒకవేళ ఆ విధంగా హింసించి చంపేస్తారేమో. కారణం దేవుని మాట పట్టించుకునేవాడు ఎవడో లేడు అక్కడ అనుకున్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే ఈ వర్తమానం చెప్పాడో, ఆ యొక్క దేశం రాజు దగ్గర నుంచి భిక్షగాడి వరకు, అనగా సామాన్యుడి వరకు అందరూ కూడా వారు గోని పట్ట కట్టుకుని ఉపవాసంతో ప్రార్థించారు. ఎవరు చెప్పారు ఇలా చేయమని? ఎవరూ చెప్పలేదు. యోనా గారు చెప్పలేదు ఆ విషయం. యోనా గారు ఈ పట్టణం నాశనం అయిపోద్దనే చెప్పారు తప్ప, ఇలా చేస్తే ఒకవేళ దేవుడు ఆయన యొక్క మనసును మార్చుకుంటారేమో అని అనలేదు. సమయం ఉన్నప్పుడు మీరు ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మనం చదివినట్లయితే దానిలో ప్రభు అంటున్నారు, దేవుని తట్టు తిరిగినట్లయితే ఆయన ఉద్దేశాన్ని ఆ దేశం పట్ల, ప్రజల పట్ల మార్చుకుంటారు. ఖచ్చితంగా ఈ ప్రజలందరూ కూడా మారు మనసుతో దేవుని తట్టు తిరిగారు, ఉపవాసం చేశారు అన్యులైనప్పటికీ. మరి ఉపవాసం చేయమని ఎవరు చెప్పారంటే యోనా గారు చెప్పలేదు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క మతాల్లో కూడా అన్యులు కూడా అనేక సందర్భాల్లో ఉపవాసం చేస్తారు. ఇలా చేస్తే ఒకవేళ దేవుడు మన మీద కనికరిస్తారేమో అని వారు ఊహించి చేశారు. దేవుడు దాన్ని అంగీకరించారు. ఈ విషయాలు మనకి యోనా గ్రంథం 3వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో చదువుతున్నాం. కనుక దేవుడు అగ్ని కురిపించాలనుకున్నారు కానీ ఆయన కురిపించకుండా ఆ యొక్క శిక్షను తప్పించారు. దీని ద్వారా ఆధ్యాత్మిక పాఠం మనం నేర్చుకోవాలా. ఆ ఆధ్యాత్మిక పాఠం ఏమిటంటే, మనం కూడా దేవుని తట్టు తిరిగి మన పాపాలు ఒప్పుకొని ప్రార్థించినట్లయితే తప్పకుండా మనల్ని కూడా ప్రభు అంగీకరిస్తారు, ఆశీర్వదిస్తారు. ప్రభు త్వరలో వస్తున్నారు, పరలోకం తీసుకువెళ్తారు. కనుక పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యం. ప్రజలు పశ్చాత్తాపడ్డారు కనుక ప్రభువు కూడా ఆయన విధానాన్ని, ఆయన పంపాలనుకున్న శిక్షను ఆయన పంపకుండా ఆ శిక్షను ఆపేశారు. కనుక ప్రియ సోదరి సోదరుడా, బైబిల్లో అనేకమైన ప్రవచనాలు దీన్ని కండిషనల్ అంటాం. అంటే ఒక షరతు ఉంటుంది దానికి, ఇది చేస్తే నీకు ఇది జరుగుతుంది, ఇది చెయ్యకపోతే ఇది జరుగుతుంది అనగా దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, మనల్ని అంగీకరిస్తారు. అది మనం చెయ్యాలా. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అయితే యోనా గారి కాలంలో దేవుడు ఈ నినివే నగరాన్ని నాశనం చేయలేదు. కానీ తర్వాత కాలంలో 612 క్రీస్తుపూర్వం 612లో ఈ నగరం దేవుడు చెప్పినట్లుగానే అగ్నితో దహించి వేశారు. ఆ యొక్క శత్రు రాజులు వచ్చి, నెబుకద్నెజర్ రాజు గారి యొక్క తండ్రి గారు నెబోపోలేజర్ ఆయన పేరు, ఆయనతో ఉన్న ఆ కూటమి నాయకులు వచ్చి ఈ నగరాన్ని ఓడించి దాన్ని అగ్నితో కాల్చివేశారు. చూశారా? వారు పశ్చాత్తాపడ్డారు కనుక యోనా గారి కాలంలో దేవుడు కాల్చలేదు. కానీ తర్వాత ప్రజలు మరలా రాబోయే తరాల్లో మరలా వారి ఇష్టానుసారంగా జీవించారు కనుక ఖచ్చితంగా దేవుడు ఆ శిక్షను ఆ నగరానికి పంపించారు. ఇప్పుడు ఆ నగరం అంతా కూడా శిథిలమైపోయింది. ఇక ఎవ్వరూ నివసించట్లేదు ఆ యొక్క నినివే ప్రాంతంలో. అది ఒక శిథిలాల కిందే మిగిలిపోయింది. ఇక అంత మంచి స్థలం అయినప్పటికీ, మంచి సారవంతమైన నేల అయినప్పటికీ నది ఒడ్డునే, ఏ నది? టైగ్రీస్ నది ఒడ్డునే ఉన్నది. ఆ యొక్క టైగ్రీస్ నది ఒడ్డున ఉన్నప్పటికీ ఎవరు అక్కడ ఇల్లు కట్టుకోవట్లేదు, లేదా హోటల్ కట్టట్లేదు, షాపులు కట్టట్లేదు, అలా విడిచిపెట్టేశారు ఎడారిలాగా. కారణం ప్రభువు చెప్పారు. మీకు సమయం ఉన్నప్పుడు జఫన్యా గ్రంథం చదివి చూడండి, 2వ అధ్యాయం 14 నుంచి చదివి చూసినట్లయితే, నినివే యొక్క అడవి జంతువులకి నిలయంగా ఉంటుంది, అది ఎప్పుడు కూడా కట్టబడదని చెప్పబడ్డది. అక్షరాల దేవుడు చెప్పినట్టే జరుగుతుంది నినివే పట్టణం. మీకు సమయం ఉన్నట్లయితే ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మొబైల్లో ఉన్నవారు అందరికీ దాదాపుగా ఎక్కువ మందికి ఉంటున్నవి మనకి ఆ యొక్క నినివే అని కొట్టి చూడండి. దాని యొక్క శిథిలాలు ఇంకా మనకు కనిపిస్తున్నాయి, ఆ దినాల్లో జరిగిన ఆ సంఘటన. కనుక దేవుని నమ్ముకున్నట్లయితే ఆయన మాటలు, ఆయన చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. తర్వాత బెల్షాజరు,
బెల్షాజరు బబులోనుకు ఆఖరి రాజు. ఆయన కాలంలో ఏం చేశాడు ఆయన? దేవుని యొక్క మందిరంలో ఉన్న ఆ పరిశుద్ధ పాత్రలను అపవిత్రపరచటానికి వాటిని పట్టుకురమని ఆజ్ఞాపించాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన యొక్క భార్యలు, ఆయన ఉపపత్నులు అందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధ మందిరానికి చెందిన పరిశుద్ధ పాత్రల్లో సారాయి తాగారు. కనుక దేవుని యొక్క ఉగ్రత వచ్చి పడ్డది. వారికి త్రాగటానికి గ్లాసులు కప్పులు లేక కాదు సమా, ఈ యొక్క యూదుల దేవుని కించపరచాల. మా దేవుడు గొప్పవాడు యూదుల దేవుడి కంటే అన్నట్టుగా విర్రవీగి అనుకుని బెల్షాజర్ ఆ విధంగా చేస్తే దేవుని హస్తం వచ్చి రాసింది అక్కడ, మెనే మెనే టెకైల్ ఉపార్సన్ అని. అప్పుడు ఎవరు కూడా దాన్ని చదవలేకపోయారు జ్ఞానులు. చివరిగా దానియేలు పిలిచారు. దానియేలు గారు అన్నారు, నాకు ఏ బహుమతులు అక్కర్లేదు, నీకు బహుమతులు ఇస్తాను, నేను 3వ రాజుగా పెడతాను అన్నాడు. దానియేలు గారు అన్నారు, నాకు అవేం అక్కర్లేదు, చదివి వినిపిస్తాను నీకు. నీవు గర్వించావు. నీ యొక్క తండ్రి, వాస్తవానికి ఆయన తాతగారు నెబుకద్నెజర్ గారి యొక్క కుమారుడు అనమాట. నెబుకద్నెజర్ యొక్క కుమార్తె యొక్క కొడుకు ఎవరు? బెల్షాజరు మనవడు అనమాట. కానీ చరిత్రకారులు తండ్రి అని సంబోధించారు. కనుక దేనికి ఆ విధంగా చెప్పారంటే, నెబుకద్నెజర్ లాగే కాస్త ఈయన సామర్థ్యం గల రాజే, సత్తా గల రాజే. కనుకనే నీ యొక్క తండ్రి అయిన నెబుకద్నెజరుకు ఏ గతి పట్టిందో, గడ్డి తిన్నాడు పశువుల్లాగా, అది నీకు తెలిసినప్పటికీ నువ్వు గర్వించావు. ఈ నిజదేవుని తెలుసుకోకుండా ఈ నిజదేవుని యొక్క పరికరాల్ని, పరిశుద్ధ ఆలయపు మందిరాన్ని, పరిశుద్ధపు ఆలయపు పరిశుద్ధ పాత్రలను నువ్వు అపవిత్రపరిచావు. కనుకనే నీ రాజ్యం నీ వద్ద నుంచి తొలగించబడ్డది. నీవు దేవుని యొక్క ఆ యొక్క త్రాసులో తక్కిళ్ళలో తూయబడ్డావు. నువ్వెంతో తేలికైపోయావు. నీ రాజ్యం నీ వద్ద నుంచి తొలగించబడి మాదీయులకు పారసీకులకు ఇవ్వబడ్డది అని చెప్పేశారు. దానియేలు గారు చెప్పిన 1 గంటలోనే శత్రువులు, మాదీయులు, పారసీకులు వచ్చారు. ఈ యొక్క బెల్షాజర్ను పొడిచి చంపేశారు. ఆ రాజ్యం తీసేసుకున్నారు. అంటే వెంటనే నెరవేరిపోయింది ఈ యొక్క ప్రవచనం. కనుక ప్రియ సోదరులారా, బబులోను నాశనం అయిపోవటానికి కారణం, బబులోను గుండా యూఫ్రటీస్ నది ప్రవహించేది. ఆ యూఫ్రటీస్ నదిలో ఉన్న నీటిని ఆ యొక్క శత్రువులు, మాదీయులు, పారసీకులు అనగా కోరేషు రాజు, ఆయన యొక్క సైన్యం, వారు ఆ నదిలో నీళ్లను ప్రక్కకు వాటిని ప్రవహించేలాగా ఆ యొక్క నది యొక్క గట్టును తవ్వేశారని చరిత్రకారులు చెప్తున్నారు. ఆ గట్టు నదిని తవ్వేశారు కనుక అది పల్లవ ప్రాంతం, అంటే ఆ ప్రక్కన పెద్ద పెద్ద లోయలు ఉన్నాయన్నమాట. ఈ నదిలో నుంచి వెళ్ళవలసిన నీరంతా కూడా ప్రక్కకి వెళ్ళిపోయింది, లోయల్లోకి వెళ్ళిపోయింది. నదిలో నీటి ప్రవాహం తగ్గిపోయింది. వీరందరూ కూడా ఆ దినాన గొప్ప పండగ జరుగుతుంది, సూర్యుడి పండుగ. ఆ పండగ సందర్భంలో తాగేసి వారు డ్యాన్సులు వేసుకుంటా, వారు ఈ యొక్క నీటి ప్రవాహం తగ్గిపోతుంది అన్నది గుర్తించలేదు. శత్రువులు ప్రవేశించడానికి అవకాశం లేదు అసలు. కారణం చుట్టూ కూడా పెద్ద 80 అడుగుల వెడల్పున్న గోడ, 300 అడుగులు ఎత్తున్న గోడ, అంటే చుట్టూ ఉన్న కోట గోడ అనమాట. ఎవరు ఎక్కగలరు? 300 అడుగు ఎత్తు గోడ, 80 అడుగులు వెడల్పు గోడని ఎవరు కూలగట్టగలరు? జరగని పని అది. కానీ వారు ఎలా వచ్చారు? ఆ యొక్క జలమార్గం గుండా నదిలో నుంచి నడుచుకుంటూ వచ్చారు. కారణం ప్రవాహం అంతా కూడా ప్రక్కకు వెళ్ళిపోయింది. ఈ యొక్క నదిలో ప్రవాహం తగ్గిపోయింది. మధ్యరాత్రికి అల్లా మోకాల్లోకి వచ్చేసింది. చరిత్రకారులు చెప్పేది ఇది అక్టోబర్ 12వ తారీఖున జరిగింది అంటున్నారు. 539 క్రీస్తు పూర్వం 539 సంవత్సరం అక్టోబర్లో 12వ తారీఖున. ఆ సమయంలో అక్టోబర్ 12వ తారీఖున కనీసం 10 నుంచి 12 అడుగుల లోతు నీరు ఉండాల యూఫ్రటీస్ నదిలో. ఆ నీరంతా కూడా గట్టు తవ్వేశారు కనుక ఆ యొక్క బబులోను నగరానికి పైగా ఆ నీరంతా కూడా పక్కకి వెళ్ళిపోయింది. మధ్యరాత్రికల్లా మోకాళ్ళలోతు నీళ్ళు వచ్చేసాయి. ఈ యొక్క బబులోను ఓడిపోయింది, అనగా శత్రువులు లోనికి వచ్చేశారు. అదే రీతిగా ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 6వ తెగుల్లో యూఫ్రటీస్ మరలా ఎండిపోతుందని చెప్పబడింది. అంటే ఇది వాస్తవంగా ఉన్న యూఫ్రటీస్ కాదు సుమా. అంటే నదిలో ఉన్న నీరు ఎవరికి సాదృశ్యం? ప్రజలకు సాదృశ్యం. కనుక కడవరకాల చివరి దినాల్లో
ప్రజల యొక్క సపోర్టు, ప్రజల యొక్క మద్దతు తగ్గిపోతుంది అన్నమాట పోపులకు. అప్పుడు తూర్పు రాజులు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వారిని రాజులు అని తర్జుమా చేశారు. తూర్పు అంటే యేసుప్రభు వచ్చినప్పుడు తూర్పు నుంచి వస్తారని మత్తయి సువార్త 24:27 చెప్పండి. తూర్పు నుంచి వస్తారు ప్రభువారు. కనుక బబులోను కూలిపోయింది, బబులోను నాశనం అయిపోయింది. కనుక ఈ లోకం అంతా కూడా ఈ బబులోనుకు సాదృశ్యం, నాశనం అయిపోతుందని ప్రకటన గ్రంథం 18 సమయం ఉన్నప్పుడు చదవండి, 1-10 వరకు. ఈ లోకం అంతా నాశనం అయిపోతుంది. దానికి ముందు మనం అందరం కూడా ఈ లోకం అంతటికి కూడా ఇవ్వాల్సిన ఆఖరు హెచ్చరిక, ఇదే ఆఖరు హెచ్చరిక. మీరు మారు మనసు పొందండి, ఇప్పుడైనా సరే రక్షించబడతారని మనం అందరికీ కూడా ఆఖరు ఆహ్వానాన్ని అందించాలి, లాస్ట్ ఇన్విటేషన్. చివరిగా కోరేషు రాజు, ఆయన పుట్టకముందే కనీసం 150 సంవత్సరాలకు ముందే దేవుడు ఆయన గురించి ప్రవచనం చెప్పించారు యెషయా ప్రవక్త చేత. ఈ విషయాలు మనం యెషయా గ్రంథం 44:28 నుంచి యెషయా గ్రంథం 45:4 వరకు కోరేషు గురించి చెప్తున్నాను. కోరేషు గురించి ప్రభు ఏమన్నారు? నా మంద కాపరి, నేను ఆయన్ని ఎంచుకున్నాను, నేను అభిషేకించాను అన్నారు. అనగా కోరేషు ఎవరికి సాదృశ్యం అంటే యేసు ప్రభుకు సాదృశ్యం. కోరేషు రాజు అయిన తర్వాత ఏం చేశాడు ఆయన? ఆ యొక్క బబులోన్లో ఉన్న ఇశ్రాయేలీలందరినీ, యూదులందరినీ కూడా మీకు విడుదల వచ్చేసింది, మీరు వెళ్ళిపోవచ్చు, యెరూషలేముకు వెళ్ళిపోవచ్చు అని వారికి ఆయన అనుమతి ఇచ్చారనమాట. దీన్ని మనం స్వాతంత్ర్యం అంటున్నాం, ఫ్రీడమ్ ఇచ్చేశారు వారికి. వాళ్ళు అనేక మంది తిరిగి వెళ్ళిపోయారు యెరూషలేముకి. అలాగే మన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు. మనల్ని భూమి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు? ఈ భూలోకం నుంచి ఆ నూతన యెరూషలేముకి తీసుకువెళ్ళిపోతారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఇశ్రాయేలీలు అనగా యూదులు 70 సంవత్సరాలు ఉన్నారు బబులోనులో బందీలుగా, బానిసలుగా. మనం కూడా ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నాం? పుట్టినప్పటి నుంచి 70 సంవత్సరాలు, మా అయితే కాస్త ఆయుష్ ఎక్కువ ఉంటే 80 సంవత్సరాలు మనం జీవిస్తున్నాం. తర్వాత ఈ లోకంలో చనిపోవాలా. నీవెంతటి గనుడు అయినా, గొప్పవాడు అయినా, నాయకుడు అయినా, ఎంత డబ్బున్నా, పలుకుబడి ఉన్నా, మంచి పదవి ఉన్నా, ఈ లోకం శాశ్వతం కాదు, మనం వెళ్ళిపోవాలా. అయితే ప్రభువారు ఎక్కడ తీసుకెళ్తారు? వచ్చి మనల్ని నూతన యెరూషలేము, నిత్య జీవం మనకి ఇస్తారు ఆయన. ఇక మరణం లేదు, దుఃఖం లేదు, వ్యాధులు లేవు, బాధలు లేవు ఆ నూతన యెరూషలేములో. ఈ యొక్క కోరేష్ గారు వారందరికీ కూడా యెరూషలేము వెళ్ళిపోవటానికి అనుమతి ఇచ్చారు. వారు వెళ్ళిపోయారు, అక్కడ మరలా కొంతకాలం జీవించారు. అందరిలాగే వారు కూడా చనిపోయారు, మట్టి అయిపోయారు. కానీ మన యొక్క రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు యేసు ప్రభు వారు వస్తున్నారు. ఆయన మనల్ని బ్రతికింపజేస్తారు, నిత్య జీవం ఇస్తారు, పరలోకం తీసుకెళ్తారు. ఆయనతోనే మనల్ని కలకాలం ఉండే ధన్యత ఇస్తారు. అది కావాలని కోరుకుంటున్నావా ప్రియ సోదరి సోదరులారా? కనుక ఈ దినాన్ని మనం గుర్తించిన, ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న యోనా గారు, యోనా ఉదంతం కూడా కడవరి కాల చివరి దినాల కొరకు చెప్తుందనగా, కడవరి కాల చివరి దినాల్లో యోనా వలె మనం డబ్బు కొరకు, బంగారం కొరకు, లేకపోతే ఆస్తుల కొరకు, వాటి కొరకు ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ దేవుని వాక్యాన్ని ఇతరులకు చెప్పడానికి ముందుకు రాలేదు. కానీ ప్రభువారు బలవంతంగా తీసుకువెళ్ళారు. వెళ్ళిన తర్వాత గొప్ప పని చేశాడు. అనేక మంది ఆ పట్టణవాసులందరూ దేవుని తట్టు తిరిగారు. ఖచ్చితంగా వారిలో అనేక మంది పరలోకంలో ఉంటారని నేను ఆశిస్తున్నాను. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా దేవునికి దగ్గరగా జీవిస్తూ దేవుని యొక్క రక్షణానందాన్ని ఇతరులతో పంచుకొని వారిని కూడా రక్షణలోకి నడిపిద్దాం. ప్రభు త్వరలో వస్తున్నారు, పరలోకం తీసుకువెళ్తారు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీవించండి, ప్రార్థించి ఈ వర్తమానాన్ని, ఈ యొక్క 13వ పాఠాన్ని ముగించుకుందాం. దీనితో ఈ యొక్క త్రిమాసంలో ఉన్న పాఠాలన్నీ కూడా మనకి ముగుస్తున్నాయి. వచ్చే వారం నుంచి మరలా మనం నిర్గమాకాండం గ్రంథాన్ని ధ్యానించబోతున్నాం. ప్రార్థించండి. ఈ యొక్క పరిచర్య, దీన పరిచర్య కొనసాగటానికి మీ ప్రార్థనలో నన్ను గుర్తుంచుకోండి. ప్రార్థించి ఈ యొక్క 13వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని, మా ప్రాంతాలని మీరు ప్రేమించి ఈ యొక్క త్రిమాసం ఆఖరి పాఠం వరకు తీసుకొచ్చారు. వందనాలు ప్రభువా. ఈ జూన్ ఆఖరి వరకు వచ్చాం. మేము జూలైలో అడుగు పెట్టబోతున్నాం. నీ కృపను మొత్తం ఉంచవలసిందని ఆయన నీ చిత్తమైనట్లయితే నిర్గమకాండాన్ని కూడా మేము ధ్యానిస్తూ మీ వాగ్దాన భూమిలో అడుగు పెట్టడానికి కావలసిన ఆధ్యాత్మిక సిద్ధపాటు మేము చేసుకోవటానికి
వచ్చే త్రిమాసంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఆ పాఠాలు నేర్చుకుని మీకు యోగ్యమైన వారిగా జీవించడానికి కృప దయచేయవలసిందని, ఈ పాఠాలు వీక్షిస్తున్న ఈ యొక్క వీడియోని ఇతరులకు పంచుతున్న వారందరినీ ప్రత్యేకంగా దీవించమని, నాకు సహకరిస్తున్న యవన బిడ్డలందరూ ప్రత్యేకంగా దీవించమని, ఈ దీన పరిచర్య కొనసాగించడానికి నీ కృపా శక్తిని నాకు అనుగ్రహించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మీకు అందరికి కూడా వందనాలు. దేవుని యొక్క కృపలో ఆయన చిత్తంలో వచ్చే పాఠంలో అనగా 3వ త్రిమాసంలో మనం అడుగు పెట్టబోతున్నాం. ప్రభు మనలందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ.